వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా. గత 10 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్టయితే అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో ఎన్నో మార్పులు. ఈ మార్పుల వల్ల ఇండియన్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ ఫారెన్ స్టూడెంట్స్ మీద ఎంత ప్రభావం చూపించింది? అండ్ H1B వీసా మీద ఉద్యోగం చేస్తున్న వారిపైన అండ్ ఆల్సో ఒక స్టూడెంట్‌గా F1 వీసా మీద ఇక్కడికి వచ్చి H1B వీసా వరకు తన జర్నీ ఎలా ఉంటుంది? వీటితో పాటుగా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఐటీ ఉద్యోగులపైన దీని ప్రభావం ఎంతవరకు చూపించింది అనే విషయాన్ని చేయడం కోసం హ్యూస్టన్ టెక్సస్ నుంచి మిస్టర్ సుధీర్ ఉడి ప్రాజెక్ట్ మేనేజర్ మనకి అందుబాటులో ఉన్నారు. వెల్కమ్ మిస్టర్ సుధీర్. హలో. సుధీర్, మీరు యుఎస్ కి ఏ సంవత్సరంలో వచ్చారు? నేను యుఎస్కి 2009లో వచ్చాను. విశాఖపట్నం నుండి నేను యుఎస్ టెక్సస్కి వచ్చాను. F1 స్టూడెంట్ వీసా మీద వచ్చాను నేను ఇక్కడికి. సో యా. సో మీరు చూసినట్టయితే 2009 అంటే ఇప్పుడు 2020. సో 20 లైక్ ఆల్మోస్ట్ 11 ఇయర్స్, రైట్? అంటే ఒక డికేడ్, ఒక దశాబ్ద కాలంగా మీరు యుఎస్ లో ఉన్నారు. సో మీరు చాలా మార్పులు చూసినట్టున్నారు. సో మీరు ఎలాంటి మార్పులు గమనించారు ఈ 10 సంవత్సరాల్లో? ఈ 10 సంవత్సరాల్లోని నాకున్న మార్పులు అంటే ఒక స్టూడెంట్ నుంచి ప్రొఫెషనల్ కింద మారాను. ఒక ప్రొఫెషనల్ నుంచి ఫ్యామిలీ మ్యాన్ కింద మారాను. అండ్ ఈ ఓవర్ ద పీరియడ్ మనకి నా పర్సనల్ లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ వ్యవస్థలో చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ దానివల్ల చాలా ఒడిదుడుకులు ఉన్నా సరే మొత్తానికి ఈ గమ్యం ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఉంటున్న ప్రెసెంట్ సిచ్యువేషన్కి అయితే ఈ విధంగా ముందుకు రాగలిగాను. ఈ F1 వీసా ప్రాసెస్ లో ఇప్పటికి ఏమైనా చేంజెస్ గమనించారా? అసలు F1 వీసా ప్రాసెస్ మీ టైంలో ఎలా ఉండింది? నేను F1 వీసాకి అప్లై చేసిన 2009లోని మనం మాట్లాడుకుంటే అప్పుడే జస్ట్ రిసెషన్ మనం ఎండ్ అయిన టైం. అది మీకు గుర్తుందో లేదో, 2008లోని హౌసింగ్ బబుల్ వచ్చింది. వరల్డ్లో అందరికీ ఎఫెక్ట్ అయింది. సో రిసెషన్ అయిపోయి 1 ఇయర్ రిసెషన్ హిట్ అయిన తర్వాత జస్ట్ 1 ఇయర్ ఆఫ్టర్ నేను ఇక్కడికి వచ్చా. సో యూనివర్సిటీస్ పరంగా అయితే F1 వీసాకి నాకు మనం 2 మాట్లాడుకోవాలి ఒక స్టూడెంట్కి రావడానికి. ఒకటి అడ్మిషన్ తెచ్చుకోవడం, రెండోది వీసా తెచ్చుకోవడం. అడ్మిషన్ కోసం అయితే యూనివర్సిటీస్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా వెల్కమింగ్ గానే ఉంటారు. మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి, స్కాలర్షిప్స్ తెచ్చుకోగలిగిన వాళ్ళకి, మంచి క్రెడెన్షియల్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా యూనివర్సిటీస్ ఇంకా రావాలి, ఇంకా మోర్ తీసుకురావాలనే చూస్తారు. సో అడ్మిషన్స్ నాకు బాగానే దొరికాయి. నాకున్న మెరిట్కి, నాకున్న వాట్ ఎవర్ ఐ కుడ్, నాకున్న మెరిట్ తోటి ఏం తెచ్చుకోవాలనో అంతవరకు బాగానే వచ్చింది. అండ్ వీసా పరంగా మనం మాట్లాడుకుంటే వీసా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా వాళ్ళు చూసేది స్టూడెంట్ ఎంతవరకు ఇక్కడ వచ్చి ఏం చేయాలనుకుంటున్నాడు, అండ్ వాళ్ళు అమెరికాకి ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి వస్తున్నారు అన్నంత మాత్రమే చూసి వీసాలు ఇచ్చిన పరిస్థితి అప్పట్లో. సో ఎక్కువ శాతం మంది అంత ఫుల్ ప్యాత్ లేకపోయినా ఏం చేయాలి తర్వాత అనేది, కనీసం అప్పటికి ఏవైతే మనం కోర్స్ కానీ లేదంటే ఏ పర్టికులర్ ఫీల్డ్లో కానీ మనం వెళ్ళాలనుకుంటున్నాం అది మాత్రమే ఒక వీసా ఆఫీసర్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వీసా ఇచ్చిన రోజులు అవి. సో నాకు క్వైట్ ఈజీగానే ముందుకు వెళ్ళగలిగానని నేను చెప్పగలను. అప్పటి యుఎస్ రావడం అనేది మీ డ్రీమా లేకుంటే మీ పేరెంట్స్? యుఎస్కి రావడం అనేది నా డ్రీమేనండి. నేను చుట్టూ ఉన్న పరిస్థితులకి, అప్పుడున్న కాంపిటీషన్ లెవెల్స్కి, ఆపర్చునిటీస్కి ఇంకో చోట వెళ్తే బాగుంటుందని నేను అనుకున్నా. ఆబ్వియస్లీ నా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేనేం చేయలేను కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేశారు. బట్ వాళ్ళు వెళ్ళాలి అనేసి వాళ్ళకి డ్రీమ్గా లేకపోయినా నాకు వెళ్ళాలి, ఇక్కడ అమెరికా వేరే కంట్రీకి వెళ్ళాలనేది నాకు, నా చుట్టుపక్కల ఉన్న స్నేహితులకి కానీ లేదంటే మా స్టూడెంట్స్కి అందరికీ కానీ అప్పట్లో 2008-9లోనే వెళ్ళాలని ఉండేది. సో నేను అమెరికాని ఎంచుకుంటే కొంతమంది ఆస్ట్రేలియాని ఎంచుకున్నారు, ఇంకొంతమంది యూకేని ఎంచుకున్నారు. సో కొంతమంది కెనడాని ఎంచుకున్నారు, కెనడాకి ఎంచుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో వేరే ఇతర కంట్రీస్ ఎంచుకున్నారు. సో
నేను కూడా అదే విధంగా యుఎస్కి రావాలని నా కోరికతోటి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే కొంతమందిని చూసినట్టయితే స్వతహాగా వాళ్ళకి ఇక్కడికి రావాలనే డ్రీమ్ కొంతమందికుంటే, ఇంకొంతమంది ఉంటుందంటే పేరెంట్స్ డ్రీమ్ అయ్యుండి వాళ్ళు ఇక్కడికొచ్చిన వాళ్ళు గూడా ఉంటుంది. సో, అందుకనే అవును. నేను ఈ అవును. క్వెషన్ అడిగానన్నమాట. తప్పకుండా. సో, మీరు ఈ టైంలో లైక్ ఆ టైంలో 2009లో ఇండియా నుంచి యూఎస్‌కి మీరు వచ్చినప్పుడు మీరు చాలా నర్వస్ ఫీల్ అయ్యారా? ఎక్సైట్ అయ్యారా? నేను చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యానండి. అంటే మోస్ట్‌లీ యూఎస్ నుంచి వచ్చిన ఇండియా నుంచి యూఎస్‌కి వస్తున్నారంటే ఎవరన్నా భారతదేశం వదిలి ఫస్ట్ వాళ్ళకుండేది ఇంట్లో వాళ్ళు నుంచి డబ్బులు తీసుకొని రావాలి. సో, ఇక్కడి దాకా వస్తున్నాం అంటే దాని నుంచి ఒక సక్సెస్ చూపించాలనే ఉత్సాహంతో రావాలి. హుహు. అండ్ రెండోది ఒక కొత్త ప్లేస్. ఎవరికన్నా కొత్త ప్లేస్ ఏమొచ్చి కొంతమందికి నర్వస్‌నెస్ ఇవ్వచ్చు. నాకేమో ఎక్సైట్‌మెంట్ ఇచ్చింది. దానికి హుహు. కారణం ఆహ్, దానికి కారణం మనకి చుట్టుపక్కల ఉన్న ఆహ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బట్టి ఆటిలి పెట్టి మాట్లాడుకుంటే నాకు యూఎస్ ఏమొచ్చి ఎప్పుడు కూడాను ఎక్సైట్‌మెంట్ ఇచ్చేటట్టే ఉండేది. సో, ఓకే. నేను చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఏదో కొత్తది అచీవ్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చా. సో, ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. యాహ్! బికాజ్ మీరన్నట్టుగా 2008, 2009 టైంలో రెసిషన్ గూడా ఉంది గదా! సో, ఆ పరమైన కొంచెం భయం ఏవైనా దాన్ని క్యారీ చేసి వచ్చారా? లేకుంటే ఈ ఎక్సైట్‌మెంట్ ఆ భయాన్ని ఓవర్‌కమ్ జేసిందంటారా? ఆ ఇన్ఫర్మేషన్ అప్పటికి ఎంత ఎఫెక్ట్ ఉంది అమెరికాలో రిసెషన్ వల్లనేది తెలియకపోవడం కూడా ఒక రకంగా భయాన్ని తీసుకురాలేదు. సో, హుహు. మనకెప్పుడు కూడాను ఇప్పుడు 10 సంవత్సరాల క్రితానికి ఇప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు ఒక పర్సన్ ఒక స్టూడెంట్ ఇక్కడికి వస్తున్నాడంటే మోర్ ఇన్ఫార్మ్డ్‌గా వస్తాడు. హుహు. నేనొచ్చిన టైంకి రిసెషన్ నుంచి బయటకొస్తుంది అని తెలిసింది. అండ్ హుహు. ఈ కంట్రీలో యూఎస్ అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనే ఒక ఔరా ఒక కైండ్ ఆఫ్ వైబ్ ఎక్కువగా అందరి చుట్టూ ఉండేది. సో, ఆ వైబ్‌ని క్యాచ్ చేసే నేనొచ్చాను. హుహు. కానీ ఇక్కడికి తప్పకుండా మీరన్నట్టు ఇక్కడికొచ్చిన తర్వాత రియాలిటీ ఏంటని చూస్తే దాని నుంచి కొంచెం ఎఫెక్ట్స్ ఉన్నాయి. పీపుల్ ఏమోంచి బయటికెళ్ళి డైరెక్ట్‌గా అంటే స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఉద్యోగాలు వెతుక్కోవడంలో గాని, దేంట్లో గాని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది. సో, అందుకే వచ్చిన తర్వాత అది అందిన ఇన్ఫర్మేషన్ కాబట్టి దానికి అలాగే సొల్యూషన్‌గా కూడాన యాక్ట్ చేయడానికి అయ్యింది. ఇదే ఇండియాలో ఉండి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసుండుంటే డెఫినైట్‌లీ ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. బట్ థట్ వాస్ నాట్ ద సినారియో. సో, బట్ యాహ్! ఈ 10 సంవత్సరాల్లో మీరు చూసిన మార్పులేంటి? ఈ 10 సంవత్సరాల్లో చాలా చూసామండి. అసలు మనకి వ్యవస్థలో వారు మాట్లాడుకుంటే అప్పటికి, ఇప్పటికి ఎఫ్-1 వీసాల గురించి మనం వెరీ స్పెసిఫిక్‌గా మాట్లాడుకుంటే, ఇప్పుడు స్టూడెంట్స్‌కి స్టిల్ యూనివర్సిటీస్‌కి అడ్మిషన్స్ గాని, లేదంటే స్కాలర్‌షిప్స్ గాని, ఇంకా స్టిల్ అవే ఉన్నాయి. అవి హుహు. ఇంకా బెటర్ అయ్యుండొచ్చు. అప్పుడున్న ఫోకస్ ఫీల్డ్, ఇప్పుడున్న ఫోకస్ ఇండస్ట్రీస్‌కి మారి వేరే చోట ఫండింగ్స్ రావచ్చు. సో, ఆ షిఫ్ట్ అయితే ఉంది గానీ, స్టిల్ ఆ డిమాండ్ గాని, లేదంటే ఆ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్‌కి అడ్మిషన్స్ ఇవ్వాలన్న థాట్ ప్రాసెస్ గాని ఇంకా అలాగే ఉంది. కానీ వీసాలు ఇచ్చే థాట్ ప్రాసెస్ చాలా మారింది. సో, ఓకే. ఇప్పుడు కరెంట్ ఉన్న అడ్మినిస్ట్రేషన్ మనం ఇందాక అన్నట్టు వాళ్ళకి స్టూడెంట్స్ వీసా కోసం వెళ్తే తప్పనిసరిగా ఈ స్టూడెంట్ అక్కడికెళ్ళి ఎలాంటి తప్పులు చేయగలుగుతాడని ఆ క్వెషన్‌ని అడిగే పరిస్థితి. హుహు. ఎలాంటివి ఎలాంటివి వాళ్ళు అక్కడికెళ్ళి చేసి ఇదవుతారని రాదర్ దాన్ జస్ట్ స్టడీయింగ్, రాదర్ దాన్ దే ఆర్ హుహు. గోయింగ్ ఫర్ వాట్ దే వాంట్ టు అచీవ్, వాట్ దే క్యాన్ డూ హ్మ్. ఆఫ్టర్ గోయింగ్ దేర్. అక్కడికెళ్ళి ఇంకేం చేస్తారు? అక్కడికెళ్ళి ఎలాంటివి ఇది చేయగలుగుతారు? అలాంటి వాటిల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి స్క్రూటనైజ్ చేసి వీసాలు ఇవ్వడం పరిస్థితి కాబట్టి దాని దానికి తగ్గట్టు రిజెక్షన్ రేట్స్ కూడా బాగా పెరిగాయి. ఇంక ఎఫ్-1 వీసా స్టూడెంట్ వీసా అంటే ఓకే. నా క్రెడెన్షియల్స్ ఉన్నాయి. నేను వచ్చేస్తదని ఒకటే కాకుండా ఇంకా మిగతావి కూడా ఎక్కువగా చూసే తరుణంలో ఈ ఎంబసీలు గాని, లేదంటే వీసా ఆఫీసర్స్ గాని యాక్ట్ చేస్తున్నారు. సో, సో, మీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు డెఫినిట్‌గా అప్రూవల్ రేట్స్ మాత్రం తగ్గి రిజెక్షన్ రేట్స్ ఎక్కువయ్యాయంటారా? యాహ్! తప్పకుండా. తప్పకుండా అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చేంజ్. నాకు అది వన్ ఆఫ్ ద అందరికీ కనిపించేది, తెలిసేది. ఎక్కువ మందితో మాట్లాడితే డెఫినైట్‌లీ స్టూడెంట్స్ తోటి తెలుస్తది. స్టూడెంట్ వీసాలు కూడా ఎంత కష్టమో రావడానికి అనేసి. హుహు. సో, మీరు చూసినట్టయితే ఎడ్యుకేషనల్ డిఫరెన్స్ ఏం చూసారు మన ఇండియాకిను, యూఎస్‌కి? నేను బ్యాచిలర్స్ ఇండియాలోనే చేసినప్పుడు
యుఎస్ రాగానే ఫస్ట్ చూసింది మనం ఏ యూనివర్సిటీకైనా వెళ్తే ఆ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తాం. నేమ్ అనేది ప్రతి యూనివర్సిటీకి ఆ డిఫరెంట్ నేమింగ్ ఉంటుంది. అదే నేమ్ అంటే దాన్ని ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అనొచ్చు, ఏదైనా. అవి మనం ఆ డీటెయిల్స్ పక్కన పెడితే మెయిన్ చూడగానే యూనివర్సిటీ క్యాంపస్ ఎంత పెద్దది, ఇది ఎంత పెద్దదంటే ఇక్కడ వచ్చి చదువుకున్న ఎంత పెద్ద ఆ ఫీల్ ఉంటుంది కదా. అది యుఎస్లోనేమో ప్రతి చిన్న యూనివర్సిటీ కూడా ఆ ఫీల్ ఈజీగా వస్తుంది. మన దగ్గర ఒక పెద్ద యూనివర్సిటీ జేఎన్టీయూ లాంటి పెద్ద యూనివర్సిటీస్, లేదంటే వేరే యూనివర్సిటీకి వెళ్తే వచ్చేది ఇక్కడ చిన్న చిన్న యూనివర్సిటీస్ కూడా వస్తుంది. సో అది చూడడానికి అయితే అది. కానీ మనం మీరు అడిగిన క్వశ్చన్కి ఎడ్యుకేషన్ థియరీ ఎలా ఉంది అంటే, ఇండియాలో థియరిటికల్గా నాలెడ్జ్ ఎక్కువగా మనం గెయిన్ చేసుకుంటే ప్రాక్టికల్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇండస్ట్రీస్ కానీ, లేదంటే ఎవరైనా వేరే ఇన్స్టిట్యూషన్స్ కానీ, కొంచెం ఇన్స్టిట్యూషన్స్కి ఇండస్ట్రీస్కి గ్యాప్ కొంచెం ఎక్కువ ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్కి వచ్చేసరికి ఇన్స్టిట్యూషన్స్కి ఇండస్ట్రీస్కి గ్యాప్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ కొన్ని పర్టికులర్ సిటీస్లో కానీ, కొన్ని పర్టికులర్ బిగ్ యూనివర్సిటీస్కి అయితే ఆ యూనివర్సిటీ చుట్టుపక్కలే R&D ఫెసిలిటీస్ పెట్టుకోవడం, ఇండస్ట్రీస్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ అవనివ్వండి, టెక్ ఇండస్ట్రీస్ అవనివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ యూనివర్సిటీ చుట్టే వాళ్ళు R&D ఫెసిలిటీస్ పెట్టుకొని అన్నీ చేస్తారు. సో దట్ ఆ గ్యాప్ తక్కువ ఉండేటట్టు. అండ్ యూనివర్సిటీస్ ఫండింగ్ మనం ఎలా వస్తుందని మాట్లాడుకుంటే, ఫండింగ్ వచ్చేది ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ నుంచి, లేదంటే ఏదైనా స్టేట్ నుంచి, ఆ పర్టికులర్ స్టేట్ ఫండింగ్ నుంచి, లేదంటే ఫెడరల్ ఫండింగ్. సో ఇవన్నీ కూడా మళ్ళీ వీటి నుంచి వస్తాయి కాబట్టి ఆ గ్యాప్ చాలా కొంచెం తక్కువ ఉంటుంది. సో దానివల్ల స్టూడెంట్స్ థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ఆన్ హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి కానీ, లేదంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి కానీ, లేదంటే వీళ్ళు చదివింది ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఏముంటాయి, ఏదన్నా చదివితే దానికి ప్రాక్టికల్ అప్లికేషన్ ఏముంటాయని తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఇండియాలో కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని మంచి యూనివర్సిటీలు, ఇక్కడ కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంతే. సో ఇప్పుడు మనం అయితే మన టాపిక్లో ఒక వన్ ఆఫ్ ది పార్ట్స్ ఏంటంటే లైక్ F1 to H1B జర్నీ అని మనం ఒకటి పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఈ జర్నీలో భాగంగా సరే ఒక స్టూడెంట్ వీసా కోసం ట్రై చేసి ఆ వీసా ప్రాసెస్ కొని వీసా లైక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి నెక్స్ట్ ఓకే ఎంటరింగ్ ద యూఎస్ అయిపోయింది, ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత సో వాట్ ఈస్ ద ప్రాసెస్ అండి, లైక్ స్టెప్ బై స్టెప్ ఏముంటుంది? లైక్ మన ఫస్ట్ ఒక స్టూడెంట్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి? ఇక్కడ యూఎస్కి ఎవరన్నా వచ్చేది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేది ఫాల్ సెమిస్టర్కి, ఆగస్ట్. నేను వచ్చింది ఫాల్ 2009 నేను వచ్చాను. సో 3 సెమిస్టర్ల కింద సంవత్సరంలో తీసుకుంటారు స్టూడెంట్స్ని. సో ఫాల్ అనేది చాలా పెద్దది, అండ్ స్ప్రింగ్ అనేది ఇంకొకటి జాన్లో స్టార్ట్ అవుతుంది, అదొక సెమిస్టర్. అండ్ సమ్మర్ అనేది అన్నిటికంటే చాలా చిన్నది అనేది, ఎందుకంటే సమ్మర్ మీకు తెలుసు 3 నెలలు 4 నెలల కోర్సులే. సో సమ్మర్ చిన్న సెమిస్టర్. సో దానికి బయట నుంచి కానీ స్టూడెంట్స్ ఎవరైనా రావడం, విత్ ఇన్ కంట్రీ ఉన్న వాళ్ళు కూడా క్లాసెస్ అటెండ్ అవుతున్నప్పుడు సమ్మర్ కొంచెం తక్కువ మంది తీసుకుంటారు సమ్మర్కి ఇంటేక్ కింద. సో 3 సెమిస్టర్ల కింద ఒక ఫిజికల్లీ ఒక స్టూడెంట్ ఇయర్ ఉంటుంది, ఒక స్టడీ ఇయర్. అండ్ ఒక మాస్టర్స్ కింద వస్తే ఎవరన్నా 2 years కాబట్టి ఆల్మోస్ట్ 2 years అంటే 6 సెమిస్టర్స్లోని ఇంకా తక్కువలో కూడా కంప్లీట్ చేయగలిగే వాళ్ళు ఉంటారు. వన్స్ అది కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఏదైతే నాలెడ్జ్ థియరిటికల్గా గెయిన్ చేసావో నువ్వు దాన్ని ప్రాక్టికల్గా పెట్టాలి. ఇందాక మనం అంటున్నావు. సో ఆ ప్రాక్టికల్గా పెట్టడం కోసం ఓపీటీ అనేది ఒకటి ఉంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆ ఓపీటీ పీరియడ్ ఒక 1 year ఉంటుంది. సో ఒక స్టూడెంట్ నుంచి ఓపీటీకి వెళ్ళడానికి, వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకోవడానికి నేను ఓపీటీలోని ప్రాక్టీస్ చేయడం, జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. సో మీ అప్పుడు ఓపీటీ స్టెమ్ డ్యూరేషన్ ఎంత ఉంది ఓవరాల్గా ఓపీటీ డ్యూరేషన్? నేను 2011లో గ్రాడ్యుయేట్ అయ్యా. నా టైం అప్పుడే మనం వ్యవస్థలు అప్పట్లో ఉన్న వ్యవస్థ ఎలా ఉండిందంటే, అమెరికన్ వ్యవస్థలో ఒక స్టూడెంట్కి స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ ఈ పర్టికులర్ డిగ్రీస్ ఉన్న వాళ్ళకి 1 year ఓపీటీ, దానిపైన ఇంకొక 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చేవారు. ఈ 2 years నువ్వు పని చేయడానికి. అది ఓవర్ ద పీరియడ్ ఇప్పుడు కరెంట్ టైంకి వస్తే అది ప్రెసెంట్ 3 years అయింది అనేసి మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ 36 months వరకు స్టెమ్ మీద పనిచేయచ్చు. అంటే 36లో 1 year నార్మల్ ఓపీటీ, 1+2 అన్నట్టు. 2 years ఏమో ఎక్స్టెన్షన్ ఆల్రెడీ చేస్తున్న దానికి. సో నేను ఆ ఫుల్ ఆల్మోస్ట్ 2.5 years నేను ఓపీటీలోనే పనిచేశాను ఇక్కడ కంపెనీకి.
ఇంతకుముందు గత 10 సంవత్సరాల క్రితం మీ అప్పుడుతో పోలిస్తే, ఇప్పుడుతో పోలిస్తే ఓపీటీ మీద లైక్ మీకు జాబ్స్ వచ్చే స్కోప్ ఎంతుండిందప్పుడు? జాబ్ ఆపర్చునిటీస్. వెల్ మనకి మార్కెట్ అనేది ఎకానమీ ఈ జాబులనేవి మార్కెట్ అనేది ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటది. అదే జాబులనేది మార్కెట్ అండ్ ఎకానమీ డిపెండ్ అయి ఉంటది కాబట్టి, రిసెషన్ గురించి మాట్లాడాం కదా! సో, నేను ఒక రిసెషన్ వచ్చిందంటే మార్కెట్ డౌన్ అవుతది. అండ్ దాని తర్వాత మళ్ళీ పైకి లేస్తది. ఈ లెగుస్తున్నప్పుడు వేవ్‌ని క్యాచ్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటది. నేను ఆ విధంగా అడ్వాంటేజ్ పొందినోడిని అని చెప్పాలి. లేదంటే మా బ్యాచ్, మా టైం అప్పుడు గ్రాడ్యుయేట్ అయిన బ్యాచ్ నుంచి 2011 ఎండ్‌కి 2012 గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి, అంతకు ముందుకు కూడా కాదు. వాళ్ళకి ఆ వేవ్‌ని క్యాచ్ చేయగలిగే అవకాశం దొరికింది. సో, నాకులాగే చాలా మందికి రకరకాల స్పెషలైజేషన్స్‌లోని రకరకాల బ్రాంచెస్ నుంచి వాళ్ళు అనుకున్న జాబులు తెచ్చుకోవడానికి అప్పుడు ఎకానమీ చాలా బాగా హెల్ప్ చేసింది. సో, జాబ్స్ రావాలి అంటే ఒక పర్టిక్యులర్ జాబ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన జాబులు తెచ్చుకోగలిగే పరిస్థితి అప్పుడు 2012, ఓకే. 2011, 12. సో యాహ్! సో ఇప్పుడు ఇంకొంచెం లైటర్ వేలోకెళ్తూ ఓకే. సరే ఇక్కడికొచ్చి బా బా మన భారతదేశం నుంచి ఇక్కడికొచ్చే చాలా విద్యార్థులు ఆ టైంకి వాళ్ళ ఇంట్లో అసలకి ఆహ్, సరిగ్గా ఏమి పనులు చేయరనమాట. అంటే చాలా ప్యాంపరింగ్‌గా ఉండి లైక్ కనీసం ఒక కిరాణా షాప్‌కి వెళ్లి ఏదైనా తీసుకొని రారా అన్నా గాని ఇంట్లో వాళ్ళు చేసేది అనే ఒక మోడ్‌లో ఉంటారు. సో, అలాంటి వాళ్ళు చాలా మంది అంటే ఐయామ్ నాట్ జనరలైజింగ్ అగైన్ ఓకే. సో, అగ్రీ. అక్కడ బాగా చేసేవాళ్ళు ఉంటారు. ఓకే. అక్కడ మంచిగా చేసి వచ్చి ఉంటారు. మరి నేను చెప్తున్నా ఎక్కువ శాతం. ఓకే. ఎక్కువ శాతం అసలక్కడ ఇంట్లో సరిగ్గా ఏమి పనులు చేయకుండా ఏవైనా చెప్పినా గాని నేనేంటి చేసేది అనే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి పని కూడా చేసుకుంటారు. సో, ఇక్కడ ఎట్లుంటుంది అసలకి ఆ లైఫ్ స్టైల్? వెల్ చేసుకోకపోతే చేసేవాళ్ళు లేరు. సో, ఆబ్వియస్‌లీ నువ్వే చేసుకోవాలి కాబట్టి అందరికీ తప్పని పనది. సో, ఇండియాలో మీరన్నట్టు అక్కడ ప్యాంపరింగ్ ఉంటది కాబట్టి ఎప్పుడు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సిన అవసరం రాదు. సో, యెస్. మీరు చెప్పిన దానికి నేను దానికో వర్డ్ పెట్టాలంటే ఇక్కడికొచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. అది వాళ్ళ ఓన్ థింగ్స్ కోసం గాని, లేదంటే వాళ్ళ ఒక ఇప్పుడు నన్ను తీసుకుంటే నేను ఒక రూమ్‌లో ఉండేవాడిని. ఒక వేరే విద్యార్థులతోటి. సో, నేను రూమ్ కోసం కూడాను నా మిగతా వాళ్ళతో షేరింగ్ రెస్పాన్సిబిలిటీ చేయాలి. నా ఓన్ రెస్పాన్సిబిలిటీస్ నేనే తీసుకోవాలి. దానికి ఓకే. మార్నింగ్ లేచి క్లాసెస్‌కి వెళ్ళడం అవ్వచ్చు. హ్మ్. లేదంటే ఆహ్, నీ పర్సనల్ లోన్స్ గాని, ఆటిలిని గాని టైంకి కట్టేటట్టు, ఫీజుని టైంకి కట్టేటట్టు, అప్లికేషన్స్ టైమ్స్ పెట్టేటట్టు, ఎగ్జామినేషన్స్ టైంకి ఇచ్చేసేటట్టు, ఇవన్నీ కూడా నువ్వే మేనేజ్ చేస్తున్నావు. ఒక డేని మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు నీది నువ్వే మేనేజ్ చేయాలి. సో, హ్మ్. ఆహ్, ఆవ్ నీకు ఎవరికైనా మోస్ట్‌లీ ఇది మన యంగ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే, హ్మ్. ఒక రకంగా అలాంటి సిట్యుయేషన్ పెడితేనే స్టూడెంట్స్‌కి దాన్ని ఎలాగ డ్రైవ్ చేసుకొనెళ్ళాలనే ఇది తెలుస్తది. ప్యాంపరింగ్ చేస్తున్నన్నాళ్ళు, చుట్టూ పక్కన సపోర్ట్ ఇస్తున్నన్నాళ్ళు అందరికీ కూడా నడుస్తుంది కదా అని నడిపించేస్తారు. లేదంటే అది ఎలా యాహ్! నడుస్తుందో కూడా తెలియని ఇది. ఒక రోజు లేసి హ్మ్. నాకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఎలా వస్తుంది, మధ్యాహ్నం ఇది ఎలా వస్తుందని ఆలోచించాల్సిన అవసరం లేదు. అది వస్తుంది కాబట్టి. సో, ఆ సినారియో రాగానే ఆటోమేటిక్‌గా పీపుల్‌కి ఇంక తప్పదు కాబట్టి వెంటనే స్టార్ట్ చేస్తారు థింక్ చేయడం. సో, అది ఆ విధంగా నేను కూడా స్టార్ట్ చేయగలిగాను. అండ్ that kind of made me to like put the things forward. And at the same time మనం పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ నుంచి వస్తున్నాం. వాళ్ళు డబ్బులు ఇచ్చి మనకు పంపించారు. సో, మనకి మన మీద ఒక ఆటోమేటిక్‌గా ఆ డబ్బు నుంచి ఒక సక్సెస్ తీసుకురావాలి ఏదో ఒకటి అనే ఇది ఉంటది. మనకి అవును. దాన్ని అవును. సక్సెస్ తీసుకురావాలని ఒక కుతూహలం ఉంటది. లేదంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది దాని నుంచి కూడా. సో, దానికోసం అన్నా సరే మనం ఆర్గనైజ్డ్‌గా ఉండాలని ఆలోచిస్తాం కొంచెం అన్నా సరే. యాహ్! మేబీ లైక్ మన మీరన్నట్టుగా పేరెంట్స్ డబ్బుని తీసుకొని వస్తారు కాబట్టి అంటే ఇక్కడ గూడా రెస్పాన్సిబుల్‌గా ఉండేవాళ్ళు ఓకే. మన పేరెంట్స్ డబ్బు కాబట్టి మనం చాలా పట్టుదలగా ఉండి చాలా ఏదో సాధించాలనేది ఉంటుంది యాక్చువల్లీ. ఉంటాయి. యాహ్! యెప్. సో యాహ్! ఇక్కడ మరి మన భారతదేశంలో ఇంట్లో ఉన్నప్పుడు కనీసం ఒక ఆహ్, కూర మీద మూత తీసి పక్కన పెట్టమన్నా పెట్టలేము. ఇక్కడికొచ్చి బాగా గరిట తిప్పుతారు. సో, మీరెలా తిప్పారు గరిట? ఎన్ని విధాలుగా తిప్పారు? చాలా విధాలుగా తిప్పాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్‌లు ఒక పెద్ద హ్మ్. పెద్ద
పెద్ద బ్యాచ్‌కు వండాల్సిన రోజులు కూడా. ఎలాగంటే ఒక వనభోజనాల్లాగా లేదంటే ఒక పెద్ద పార్టీకి చేసే పెద్ద భోజనాల్లాగా ఆటిల్లో కూడానా చాలా వరకు తిప్పాల్సొచ్చింది. ఆఫ్‌కోర్స్ ఇండ్ ఒక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నా కోసం అంటే అది నేను నా ఒక్కడి కోసం ఉంటదని నేను ఒక్కడినే చేస్తా. బట్ మిగతా వాటిలకి ఒక ఇద్దరు, ముగ్గురు కలిసి చేయాల్సిన పనది. అది ఒక్కడితో తిప్పేది కాదు. నేను ఓవర్ ద టైమ్ ఏదో ఒకటి 2 డిషెస్‌లో ఆబ్వియస్‌లీ అది వండి ఆటిలిని చేసి దాంట్లో మనం కొంచెం ఎక్స్‌పర్ట్ అవుతాం కాబట్టి ఓకే. ఈ పర్టిక్యులర్‌ది ఈడు చేస్తే బావుంటది అనే టైప్‌లో ఎక్స్‌పర్ట్ అయ్యాం. అలాగే నాకులాగే చాలామంది వేరే వేరే వాటిలో ఎక్స్‌పర్ట్ అయ్యారు. ఒక ప ఒక కూర వండాలంటే ఒక పర్టిక్యులర్ పొటాటో కూర వండాలన్నా, వరే కూర వండాలన్నా, అరే! ఆ పర్సన్ చేస్తాడు అనే టైప్‌లో ప్రతి ఒక్కళ్ళు అదొక అదొక వాళ్ళ క్వాలిఫికేషన్ లాగా లేదా వాళ్ళకి స్కిల్ లాగా అయిపోయిందది. సో, మరి మీకు ఏ స్పెసిఫికేషన్ ఉందన్నమాట? ఓకే. పలానా సుధీర్ అంటే ఓకే. ఇదైతే చాలా బాగా చేస్తాడు. చాలా కుమ్మేస్తాడు అన్నట్టుగా. సో, మీరు వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే మీ స్టూడెంట్ డేస్‌లో సో, సుధీర్‌ని ఏ ఏ కర్రీకి ఆర్ ఏ డిష్‌కి స్పెషలిస్ట్ అనేవాళ్ళు? ఒకటుంది కోడి కీమా అని చెప్పి టర్కీ టర్కీ కీమాని నేను దాంతోటి ఒక కర్రీ చేయాలన్నా, వేరే ఏదైనా ఐటెమ్ చేయాలన్నా బాగా చేస్తా. సో, అందరూ నన్ను అడగాలి అంటే మీరన్నట్టు సుధీర్ పర్టిక్యులర్ చెయ్యాలి అంటే అది చేయమని చెప్పి కొంచెం పుష్ చేస్తారు. సో, అది నా స్పెషలైజేషన్. సో, అమెరికాకొచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రతి ఒక్కళ్ళని ఒక మంచి కుక్‌ని గూడా ఈ ఈ ఎన్విరాన్మెంట్ డెఫినెట్‌లీ. అంతా. ఒక అమెరికాకి వచ్చిన తర్వాత మీరు తెలుసో లేదో చాలా మందిని అది అమ్మాయిలు అవ్వనివ్వండి, అబ్బాయిలు అవ్వనివ్వండి. ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటే అమ్మాయిలు కూడా ఇండియాలో ఉండి గరిటె కూడా తిప్పని ప్లేట్ కూడా పెట్టని వాళ్ళున్నారు. అబ్బాయిలు కూడా ఉన్నారు. సో, యెస్. అదే యెస్. పర్సన్స్ ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు ఇక్కడికి వచ్చాక వాళ్ళలోని ఒక ఇదొక బెస్ట్ కుక్ వచ్చిన రోజులు కూడా ఉంటున్నాయి. మనకు చూస్తే. చాలా మంది వీళ్ళందరూ రేపొద్దున ఇండియాకెళ్ళి ఒక పర్టిక్యులర్ వంట వండమంటే మేబీ వాళ్ళ అమ్మమ్మని కూడా మెప్పించేంత బెటర్‌గా వండేవాళ్ళున్నారు. సో, ఆ ఆ రోజులు నేను మళ్ళీ కాదు. గుర్తు నేను కాదు. ఆ! మిగతా వాళ్ళు. యాహ్! యాహ్! అయ్యుండొచ్చు. సో, ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ గుర్తు చేసుకున్నట్టయితే, సో, అంటే ఇక్కడున్న అంటే విద్యార్థులకైనా, రావాలనుకునే వాళ్ళకైనా తెలియజేయడం ఒక దీనికోసం కాబట్టి ఇది మనం. సో, మీరు అంటే మీరు ఇండియాలో ఉన్నప్పుడు వంట చేసేవాళ్ళా? ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీకి కొంచెం హెల్ప్ చేసేవాడిని. కొంచెం. కొంచెం. మరి ఇక్కడికొచ్చి ఎలా నేర్చుకున్నారసలు? మోస్ట్‌లీ మమ్మీ కాల్ చేసి అడగడం అండ్ కొన్ని వీడియోలు చూడడం. హుహు. ఇంకా ఇది ఇది ఇక్కడికొచ్చాక అందరూ కూడానా చెప్పాను గదా! ఇందాకే కొన్ని రోజుకి టేబుల్ ముందు ఫుడ్డొస్తుంది మార్నింగ్ అంటే ఎలా వస్తుందనేది కూడా తెలియనోళ్ళు స్టార్ట్ చేసుకోవాలి కదా! క్వెషన్ చేయడం. సో, నేను క్వెషన్ చేసుకొని స్టార్ట్ చేసి ఇదెలా చేయాలని మా అమ్మని అడగడం. అలాగే అందరూ ఎవరిని చూసినా, ఎవరి ఫ్రెండ్స్‌ని చూసినా వాళ్ళ అమ్మ ఏం చేయగలరో బెస్ట్ దాని గురించి తెలుసుకోవడం. సో, పేరెంట్స్ డెఫినైట్‌లీ హెల్ప్డ్. అండ్ ఆఫ్ కోర్స్ విత్ టైమ్ సమ్ వీడియోస్, ఆన్‌లైన్ వీడియోస్ ఆల్సో హెల్ప్డ్. సో, మేబీ మీరన్నట్టుగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి సో, వంటగది యొక్క విలువ అండ్ వంట విలువ చాలా చేసే తెలుస్తది. వాళ్ళ విలువ చాలా తప్పకుండా. తెలిసుండొచ్చు. అమెరికా యాహ్! అదొకటి తెలియజేస్తది. ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి వచ్చినోళ్ళకి అది బాగా తెలియజేస్తది. వంటగది విలువ. విలువ. యాహ్! యెస్. యాహ్! కమింగ్ టు అగైన్ లైక్ ఎఫ్1 టు హెచ్1 లైక్ ఈ జర్నీలో సో, మనం ఓపీటీ చూసాము. ఓపీటీ స్టెమ్ దాని గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఆల్సో ఓపీటీ ఆపర్చునిటీస్ లైక్ జాబ్ ఆపర్చునిటీస్. సో, ఓపీటీ అండ్ స్టెమ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓపీటీ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు గాని, జాబ్‌లు ఇంకా ఎతుక్కుంటున్నారు గాని హెచ్-1బీకెళ్తారు. హెచ్-1బీకి మూవ్ అవుతారు. సో, ఓపీటీ స్టూడెంట్స్ కోసం ఇచ్చిన వర్క్ పర్మిట్ అయితే హెచ్-1బీ ఓన్లీ వర్కింగ్ పీపుల్ కోసం ఇచ్చే వర్క్ పర్మిట్. సో, ఓపీటీకి ఉన్న లిమిటేషన్ లాగే హెచ్-1బీకి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. బట్ హెచ్-1బీ నేను 2014లో అప్లై చేసినప్పటికి లాటరీ సిస్టమ్. హుహు. అది ఆ సంవత్సరమే లాటరీ సిస్టమ్ అయింది. అంతకు ఓహ్! ముందంతా దానికి లాటరీ సిస్టమ్ ఉండేది కాదు. సో, సో, లాటరీ అగైన్ ఈ సిస్టమ్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో వచ్చిన మార్పులు గూడా అది ఒక రకంగా మార్పుల కంట మనం ఆహ్, నంబర్ ఆఫ్ పీపుల్ లుకింగ్ ఫర్ వర్క్ పర్మిట్స్ ఆలోచించుకుంటే, ఒక వేవ్ కింద 2008 రిసెషన్ తర్వాత నుంచిని ఒక హ్యూజ్ ఇన్‌ఫ్లక్స్ ఆఫ్ పీపుల్ ఉండే మనకి అమెరికాకొచ్చినోళ్ళు. సో, నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువైతే అమెరికన్ వ్యవస్థ ఎప్పుడు కూడానా
H1B నెంబర్ అనేది మార్చుకుంటూ వెళ్తూ వచ్చింది కోటాను. అంటే కోటా అంటే ఎన్ని వీసాలు ఇవ్వాలి ఒక సంవత్సరానికి కానీ. సో ఈ లాటరీ సిస్టమ్కి వచ్చే టైంకి నేను 2014 అప్లై చేసే టైంకి ఎక్కువ మంది ఉన్నారు. సో ఎక్కువ మంది ఉండడం వల్ల లాటరీ సిస్టమ్ అయింది అది. వీళ్ళు ఏం చేంజెస్ తీసుకురాలేదు దానికి తగ్గట్టు. సో ఉన్న కోటాలోని ఎక్కువ మంది అప్లై చేసే వాళ్ళు అయ్యారు కాబట్టి అది కాస్త ఇంకా లాటరీని పెట్టారు. సో మీ బ్యాచ్ నుంచి దట్స్ వాట్ లైక్ యా. అండ్ అప్పుడు సో అప్పుడు ఎలా ఉన్నాయి జాబ్ ఆపర్చునిటీస్ అనేది H1B వీసా వాళ్ళకి? కంపెనీస్కి మనం మాట్లాడుకుంటే H1B మీద ఒక ఉద్యోగస్తుని తీసుకోవాలనుకుంటే అంత ఎక్కువగా సంకోచించేది ఏమి లేదు వాళ్ళకి. అంటే దాంట్లోనే పెద్ద ప్రాబ్లమ్గా ఫీల్ అయ్యేది ఉండేది కాదు. ఎంప్లాయర్స్ ఆర్ ఆల్వేస్ లైక్ మనం ఇక్కడ వెరీ పర్టికులర్గా ఆలోచించి హెచ్1బి వర్కర్స్ అని చాలా చోట్ల మాట్లాడుతాం, కానీ వాళ్ళు వెరీ స్పెషలైజ్డ్ స్కిల్ వర్కర్స్. వాళ్ళు వెరీ స్పెసిఫిక్ స్ట్రీమ్స్లో పనిచేస్తారు, వెరీ స్పెషలైజ్ స్కిల్స్ పనిచేస్తారు. వాళ్ళు ఎనీ ర్యాండమ్ జాబ్ చేయడానికి అవ్వదు. సో ఈ స్పెషలైజ్ స్కిల్స్ చేస్తారు కాబట్టి కంపెనీస్ ఆ స్పెషలైజ్ స్కిల్స్ కావాలనుకొని తెచ్చుకోవాలి కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి నీడ్ ఉన్నది అంటే ఈజీగా ఆ పర్సన్ H1B మీద వస్తున్నారంటే చేసేసే పరిస్థితులు అప్పట్లో. సో నేను ఆల్రెడీ ఉద్యోగం చేస్తుండగా నాకు H1B అప్లై చేయాలంటే మా ఎంప్లాయర్ ఈజీగానే అది పెద్ద పెద్ద ప్రాసెస్ కింద అనుకోలేదు. అండ్ H1B కూడా మళ్ళీ 2 ఉన్నాయి. ఉద్యోగం ఉండడం ఒకటి, ఉద్యోగం తెచ్చుకోవడం ఒకటి. అంటే H1B అప్లికేషన్ మనం వేసిన తర్వాత దాని అప్రూవల్, దాని వీసా అనేది ఇంకో ప్రాసెస్. సో ఇటు ఎంప్లాయర్స్కి ఏమో H1B అంటే మంచిగానే ఫీలింగ్ ఉండేది, వాళ్ళకి ముందు తీసుకెళ్ళడానికి ఇచ్చే వాళ్ళు కూడా అప్పుడు బాగానే ఉండింది. సో మీ టైంలో అప్పట్లో సో ఈ H1B ప్రాసెస్ ఎలా ఉండేది? సో అప్రూవల్ పర్సంటేజ్ కానీ, సో డ్యూరేషన్ 2014కి రిక్వైర్మెంట్స్ని మీట్ అవుతూ, ఒక H1Bకి ఉండే రిక్వైర్మెంట్స్, ఆ జాబ్కి ఉన్న రిక్వైర్మెంట్స్ మీట్ అవుతూ ఒక అప్లికేషన్ అనేది పంపిస్తే ఆ అప్లికేషన్ అప్రూవ్ అయ్యి ఒక 3 years వీసా రావడం అనేది, 3 years H1B పర్మిట్ రావడం అనేది సర్వసాధారణం అప్పటికి. ఆల్మోస్ట్ లైక్ మోస్ట్ కామన్ సినారియో అని వచ్చేది. 3 years వీసా, 3 yearsకి పర్మిట్ వచ్చింది నాకు అనేది. అండ్ అప్రూవల్ రేటింగ్స్ గురించి మీరు అడిగితే అట్లీస్ట్ 90% ఆఫ్ ద అప్లికేషన్స్ అప్రూవ్ అయిన సినారియోస్ అవి H1B. గుడ్ పర్సంటేజ్ అయితే, గుడ్ రేటింగ్. వెరీ గుడ్ పర్సంటేజ్. ఎందుకంటే ఎకానమీకి ఏమొచ్చి అవసరం చాలా, అమెరికాకి అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చే స్కిల్ సెట్ని లోపలికి ఈక్వల్గానే ఎంగేజ్ చేస్తారు. సో అందుకనే అప్పటి అడ్మినిస్ట్రేషన్ కూడా అప్రూవల్స్కి ఆ విధంగానే ఉంచారు. సో మీరు అన్నట్టుగా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. అదే ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి అన్నారు కదా. మీరు గమనించిన కొన్ని మార్పులు ఏంటి ఈ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో వచ్చిన మార్పులు? ఇప్పుడు H1B గురించి మాట్లాడుకుంటే H1Bకి ఉన్న రూల్స్ను, రిక్వైర్మెంట్స్ అప్పటికి ఇప్పటికి ఒకటే ఉండే. అవి అప్పుడు ఏవైతే ఒక H1B అప్రూవల్కి ఒక మనిషి వర్క్ పర్మిట్కి అప్లై చేస్తున్నాడో వాళ్ళు పెట్టవలసిన డాక్యుమెంట్స్ కానీ, దానికి ఉన్న మినిమం క్వాలిఫికేషన్స్ కానీ అన్నీ సేమ్ ఉండింది. కానీ దాన్ని అప్లై చేస్తున్న, ఆ రూల్స్ని అప్లై చేస్తున్న వాళ్ళు అప్లై చేస్తున్న ఫెయిత్, అంటే అప్పుడు గుడ్ ఫెయిత్ తోటి అన్ని అప్లై చేస్తే ఇప్పుడు మోర్ ఆర్ అప్లైడ్ ఇన్ బ్యాడ్ ఫెయిత్ అని ఎలా చెప్పాలి అంటే, అప్లై చేస్తుంటే మనం ఇప్పుడు ఇంతకు ముందు రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అని చూసిన వాళ్ళు ఇప్పుడు తప్పులు ఉన్నాయా అని చూస్తున్నారు. వీళ్ళు తప్పులు చేసారా ఏమన్నా అని చెప్పి చూస్తున్నారు. ఓకే, సో మనకి అదనమాట. అప్పుడు రూల్స్ అప్లై చేసిన బ్యాడ్ ఫెయిత్ అప్లై చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు తప్పులు చేస్తున్నారా, వీళ్ళు తప్పులు ఉన్నాయా, వీళ్ళు ఏ చిన్న తప్పు అన్నా ఉందా అనేది చూడడం ఇప్పుడు కరెంట్ ఉన్న వ్యవస్థలో ఉన్న ఇది. సో అది చాలా చాలా మట్టుకి ఇబ్బందులను తీసుకురావడం, కానీ H1B మీద వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి, అప్లై చేసే వాళ్ళకి ఇబ్బందులు తీసుకురావడం, అది ఒకరికి కాదు కదా ఆ ఇబ్బంది. దానికి క్వశ్చన్ వేసి తప్పుని వెతకాలి అంటే చాలా మంది తప్పుని వెతకాలి అంటే నన్ను ఒక్కనే కాదు, నాకు అప్లై చేసిన వాడి దగ్గర నుంచి వెతకొచ్చు, నాకు ఉద్యోగం ఇచ్చిన వాడి దగ్గర నుంచి వెతకొచ్చు, ఎన్నో విధాలుగా వెతకొచ్చు. సో ఆ ఇంటెంట్ మారడం ఒకటి బిగ్గెస్ట్ ఎఫెక్ట్. సో ఇప్పుడు ఇలా అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్నాయి అండ్ H1B మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపించినాయి అంటున్నారు కదా. సో మీతో పాటు స్టూడెంట్ గా వచ్చి చదువుకొని కొన్ని రోజులు ఇక్కడ ఉండి ఇలా వచ్చిన అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల ఇండియా వెళ్ళిపోవాల్సి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు?
తప్పకుండా ఉన్నారండి. ఎందుకంటే మనకి ఆహ్, అమెరికాకి వచ్చి ఉద్యోగం చేస్తూ మన మీద షోల్డర్స్ మీద ఎప్పుడూ ఉండే ఒక భారం గాని, ఒక ప్రెషర్ గాని ఏంటంటే స్టేటస్. దానికి స్టేటస్ అని అంటారు. సో, ఇక్కడ ఉండడం వర్క్ అనేది వర్క్ పర్మిట్ ఇస్తే వర్క్ వీసా స్టేటస్, స్టేటస్ వీసా స్టేటస్, మెయింటైనింగ్. స్టూడెంట్ అయితే స్టూడెంట్ స్టేటస్. సో, ఆ స్టేటస్ మెయింటైనింగ్ అనేది మనకి షోల్డర్ మీద ఉండే ఎప్పుడూ ఉండే భారం అది. దాన్ని తీసేయలేరు ఎవరును. సో, ఇక్కడికొచ్చి ఈ వ్యవస్థలో ఇన్ని చేంజెస్ వచ్చిన తర్వాత ఆ ఒడిదుడుకుల్ని అందరూ ఈక్వల్‌గా తీసుకోలేరు గదా! అందరికీ ఈక్వల్‌గా కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉండవు. కొంతమంది చాలా హార్డ్ హిటెడ్ ఉంటారు. కొంతమందికి ఓకే సాఫ్ట్ బ్లో ఉంటది. సో, నాకున్న ఫ్రెండ్స్‌లోని, నాకున్న కొలీగ్స్‌లో కూడాన ఆహ్, వాళ్ళు ఆ వ్యవస్థలో ఉన్న ఇబ్బందుల వల్ల వాళ్ళు డెసిషన్ తీసుకొని వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోయినోళ్ళున్నారు. ఫోర్స్‌ఫుల్‌గా ఇంకా డెసిషన్ వాళ్ళ చేతిలో ఇంకేమీ లేక వెళ్ళిపోయినోళ్ళు కూడా ఉన్నారు. సో, ఈ ఈ రెండిట్లికి ఎఫెక్ట్ అయ్యి వెళ్ళినోళ్ళున్నారు. సరే. ఓకే. వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోయారంటే సరే అది ఓకే. ఇలా ఎఫెక్ట్ అయ్యి వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో చేసేది ఏమీ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళుంటారు గదా! సో, ఆ! వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అక్కడ? అండ్ వాళ్ళిప్పుడు ఇంకా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా ఏమైనా? వాళ్ళకి అందరికీ ఇప్పుడు ఎవరికన్నా ఒక మూవ్‌మెంట్ ఆఫ్ మన లైఫ్ మూవ్ అవుతుంటే సడెన్‌గా ఒక బ్రేక్ వేస్తే దానికి, ఆ ఇమ్మీడియేట్ బ్రేక్‌ని ఎవరు కూడా రైట్ అవే తీసుకోలేరు. అంటే రైట్ అవే యాక్సెప్ట్ చేయలేరు. సో, వెళ్ళిపోయిన ఆళ్ళందరూ వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు గానీ, ఇబ్బంది ఫీల్ అయ్యారు ఇనీషియల్‌గా అడ్జస్ట్ అవ్వడానికి. ఎండ్ ఆఫ్ ద డే మనం వెళ్తుంది మనం భారతదేశానికి, మన మాతృభూమికెళ్తున్నాం. సో, అక్కడికెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకొచ్చేదేంటంటే పీస్ ఆఫ్ మైండ్. ఇక్కడ ఉంటే స్టేటస్ మెయింటైన్ చేయాలి. ఉద్యోగం ఇప్పుడు ఒక మనిషి ఉద్యోగం లేదనుకుందాం. తనకి ఉద్యోగం అయిపోయింది. 30-60 రోజుల్లో ఇంకో ఉద్యోగం తెచ్చుకోలేకపోతే ఇమ్మీడియేట్‌గా కంట్రీ వదిలి వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడ హ్మ్. ఏం చేస్తున్నా, ఎలాగున్నా. అదే అక్కడున్నప్పుడు ఒకరోజు ఉద్యోగం లేదు అంటే, ఒక నెల రోజులు లేకపోయినా, 6 నెలలు లేకపోయినా నీకున్నది తింటావు, పీస్‌ఫుల్‌గా పడుకుంటావు. నెక్స్ట్ డే లేసి ఓకే. నేను ఏం చేయాలని ఆలోచిస్తావు కావాలనుకుంటే. సో, ఆ పీస్ ఆఫ్ మైండ్, ఆ స్టేటస్ బ్యాక్ ఇన్ ద హెడ్ ఎప్పుడు రన్ అవుతున్న ఆ స్టేటస్ అనేది ఆ పర్సన్‌కి ఉండదు కాబట్టి, అది ఇంకా మోర్ హ్యాపీనెస్ రాదర్ దెన్ జస్ట్ బీయింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో, అందుకే రిగ్రెట్ ఫీల్ అయ్యారా అంటే, యాహ్! అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టిందేమో గానీ, దే ఆర్ ఆల్ ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీ. ద స్టోరీ ఈస్ హ్యాపీ స్టోరీ. యాహ్! డెఫినెట్‌గా మన దేశంలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు గూడా ఒక వీసా స్టేటస్ మెయింటైన్ చేయాలి అనే ఒక బ్యాక్ ఇన్ ద మైండ్ మనకెప్పుడు రన్ అవుతూ ఉంటదది. సో, మీరన్నట్టుగా జాబ్ ఒక 6 మంత్స్, 1 ఇయర్ లేకున్నా గానీ, మేబీ ఒక ఫినాన్షియల్ ఇబ్బందులు కొంచెం ఉండొచ్చేమో తప్పించి, బట్ తప్ ఇంకొక కైండ్ ఆఫ్ ఇబ్బంది మాత్రం ఉండదు కదా! అవును. ఇక్కడ అన్నీ ర్యాప్ చేయాలనేది చాలా పెద్ద ప్రాసెస్. మనకి అది చాలా ఇబ్బంది గదా! డెఫినెట్‌గా. సో, ఇప్పుడు చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ హెచ్-1బీ వీసా బ్యాన్ అన్నది ఒకటి జరుగుతుంది. సో, దీని మీద కరెంట్ వ్యవస్థలోని హెచ్-1బీ బ్యాన్ పెట్టిన ఉద్దేశ్యం ఏంటంటే, బయట నుంచి ఇక్కడ ఆల్రెడీ అన్‌ఎంప్లాయిడ్ పీపుల్ మనం చూసినట్టయితే మల్టిపుల్ విధాలుగా ఎఫెక్ట్ అయ్యాయి. అందరూ ఈక్వల్‌గా ఎఫెక్ట్ అవ్వలేదు. సో, ఆ రూలింగ్ తీసుకున్న దానికి విధానం వాడిందేంటంటే, బయట నుంచి వచ్చే ఆల్రెడీ ఇక్కడ అన్‌ఎంప్లాయిడ్ చాలా ఉన్నప్పుడు, బయట నుంచి మళ్ళీ వేరే వాళ్ళొస్తే ఉన్న వర్క్ ఫోర్స్‌కి వాళ్ళు అడిషనల్ అవుతారు కదా! అనేది వాళ్ళ వాళ్ళ రీజనింగ్. మనం హ్మ్. బయట పోయిన అన్ని జాబులు మనం హెచ్-1బీ జాబులు కాదు. లేదంటే ఒక హెచ్-1బీ పర్సన్ ఫిల్ చేసే జాబ్ కాదు. కానీ అడ్మినిస్ట్రేషన్ ఆలోచించిన విధానం ఏంటంటే, మనకి బయట ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కాంపిటీషన్ ఎందుకు తీసుకురావాలి అని చెప్పి. ఇది ఒక టెంపరరీ బ్యాన్ కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఎఫెక్ట్ అయ్యేది బయటున్న వాళ్ళకి ఎక్కువగాను. బయట నుంచి ఇక్కడ రావాలి, పని చేసుకోవడానికి రావాలనుకున్న వాళ్ళకి కాబట్టి, ఇదొక ఇమ్మీడియేట్ అంటే టెంపరరీ కన్సర్న్ తప్ప లాంగ్ టర్మ్‌గా అది అలా నడవదని నేను అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే నా ఉద్దేశం, కంపెనీస్ ఇక్కడ ఎప్పుడు కూడా లైక్ మీకు చెప్పాను గదా! ఈ పర్టిక్యులర్ స్కిల్ సెట్ కోసం ఎప్పుడు కూడా పీపుల్‌ని చూస్తుంది. ఆ స్కిల్ సెట్ ఇక్కడ దొరక్కపోతే దాన్ని ఏదో విధంగా ఇంకో దగ్గర నుంచి ఫిల్ చేయాల్సిందే. అది వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ కరోనా ఉండడం వల్ల మీరు ఆలోచిస్తే కంపెనీస్ కొంచెం స్లో అయ్యాయి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అంత ఇమ్మీడియేట్ నీడ్ కూడా అంత లేకపోతే టెంపరరీగా ఆగొచ్చు. కానీ అదే కంపెనీ ఈ ఒక కొన్ని నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఎదగాలి అంటే దానికి ఆ టైంకి వర్క్ ఫోర్స్ కావాలి అంటే
వాళ్ళు మళ్ళీ వెతకడం స్టార్ట్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం కంపెనీ డిమాండ్ అయితే తగ్గదు. ఇంకా వ్యవస్థలో ఉండే రూల్స్ అంటారా, అది కూడా వాళ్ళు ఆలోచించిన విధానం ఇప్పటికే అని ఆలోచించారు కాబట్టి వాళ్ళకు కూడా తర్వాత ఏం చేయాలనేది అప్పుడు సినారీలు పెట్టే చెప్పాలి ఆ వ్యవస్థలో వాళ్ళు ఏం చేస్తారని. సో ఇప్పుడు ఇండియాలో లాక్డౌన్ మొదలయ్యే కంటే ముందైనా అండ్ ఇక్కడ మనకొచ్చి ఈ వీసా ఫ్లైట్స్ అన్నది ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఆగిపోవటానికైనా ముందైనా సో కొంతమంది ఎవరైనా అక్కడికి వెళ్ళి ఇండియా వెళ్ళి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్లో అయినా అక్కడ ఈ వీసా బ్యాన్ వల్ల ఉండిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఇప్పుడు మనకి ఎప్పుడు ఇండియాకి మనం చాలా చాలా రీజన్స్కి ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో నాకున్న కొలీగ్స్, నాకున్న ఫ్రెండ్స్లో కూడా వాళ్ళ పర్సనల్ సెరమోనీస్ అటెండ్ అవ్వడం కోసం, లైఫ్లో బోల్డ్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. సో ఆ ఈవెంట్స్ అటెండ్ అవ్వడం కోసం వెళ్తాం. సో అలాగా కరోనా వైరస్ ముందు వెళ్ళి దాని తర్వాత రాలేకపోవడం వల్ల అక్కడే స్టక్ అయిపోయిన సినారియోస్ ఉన్నాయి. సో తప్పకుండా ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే మరి లైక్ ఇది వాళ్ళు అక్కడ నుంచి వర్క్ చేయొచ్చా? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక సగం ఇక్కడ ప్రాజెక్ట్ లో ఉండి జస్ట్ పెట్టుకొని వెకేషన్ మీద వెళ్ళి ఉండొచ్చు వాళ్ళు. అవును. సో లైక్ వర్క్ పరంగా మాట్లాడితే ఐటీ ఇండస్ట్రీలో అయితే కొంచెం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అవకాశం ఇవ్వచ్చు. కానీ నాకు తెలిసిన కొలీగ్స్లో కొంతమందికి ఆ అవకాశం లేకపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ ఆప్షన్ లేదు. వాళ్ళు మీరు అన్నట్టు వెళ్ళినప్పుడు కూడా వెకేషన్కి వెళ్తున్నామని అనుకున్నారు. సో వెళ్ళిన తర్వాత ఇది రావడంతో ఇంకా కంపెనీ ఏమో డెసిషన్ వేరే విధంగా తీసుకున్నారు. కానీ చాలా మందికి మనం మళ్ళీ ఇక్కడ జనరలైజ్ చేసి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ కానీ జనరలైజ్ ಮಾಡಿ చాలా మందికి అక్కడికి వెళ్ళి అక్కడ కరెంట్ పని చేయగలుగుతున్నారు ప్రెజెంట్. అండ్ వీళ్ళందరూ మీరు ఆలోచించాల్సింది ఇంకోటి ఏంటంటే వీసా ఉండి వెళ్ళారు కొంతమంది. సో ఇప్పుడు వీసా బ్యాన్ అనేది కొత్త వీసాలు ఇవ్వడానికి బ్యాన్ చేశారు. అమెరికా కంప్లీట్గా రావద్దు అంటే కొత్తగా వచ్చే వాళ్ళని, కొత్తగా వీసా అప్లై చేసే వాళ్ళని అంటున్నారు తప్ప ఆల్రెడీ వీసాలు ఉన్న వాళ్ళని, ఆల్రెడీ H1B మీద ఉన్న వాళ్ళని ఎవరిని ఆపలేదు. సో ఎందుకంటే వాళ్ళని ఆపితే మళ్ళీ ఇక్కడ కంపెనీస్ నష్టం వస్తే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చేస్తున్న పనికి వాళ్ళకి ఇది లేదు కాబట్టి వ్యవస్థ ఎలా ఆలోచించిందంటే వీసా ఉన్న వాళ్ళకి ఏది ఇబ్బంది పెట్టను అని చెప్పింది. సో వీసా ఉన్న వాళ్ళు తిరిగి వెనక్కి రావచ్చు. ఆ ఫ్లైట్లు అనేవి మళ్ళీ వచ్చిన తర్వాత అన్నీ వచ్చిన తర్వాత. వీసా లేని వాళ్ళకి మాత్రం అది చాలా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు ఏదో వెకేషన్ అని లేదంటే ఇదని పెట్టుకొని వెళ్ళారు, సడన్గా ఇది అయ్యింది. సో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో మీరు అన్నట్టుగా ఒక వ్యాలిడ్ వీసా ఉంటే అదొక పెద్ద విషయం కాదు యాక్చువల్లీ. సో ఫ్లైట్ సర్వీస్ అయినా ఉంటే దే కెన్ కమ్ బ్యాక్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మన ఈ COVID-19 విషయానికి వస్తే ఈ COVID-19 వలన ఐటీ ఉద్యోగుల మీద ఎంత ప్రభావం పడిందంటారు? ఐటీ ఉద్యోగుల మీద అంటే ఐటీ ఇండస్ట్రీ మీద అంటున్నారా మీరు? ఏదైనా అనుకోవచ్చు. ఐటీ ఇండస్ట్రీ అనుకోవచ్చు. దానికంటే ముందు ఐటీ ఉద్యోగుల యొక్క లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్ అనుకోవచ్చు. ఐటీ ఉద్యోగుల లైఫ్ స్టైల్ అంటే మీరు ఎప్పుడు కూడా ఐటీ ఉద్యోగుల లైఫ్ స్టైల్లోని ఎంతో కొంత ఇంటి నుంచి పనిచేయడం అనేది మోస్ట్ కామన్. అది టెక్ కంపెనీస్ కానీ ఇన్నోవేటింగ్ కంపెనీస్ కానీ అందరూ కూడా తీసుకొచ్చిన కామన్ వర్క్ కల్చర్ అది మనం అనుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్. అందుకనే మీరు ఒక ప్రాజెక్ట్స్కి మీరు ఎప్పుడైనా చూస్తే దానికి కొలాబరేషన్ వేరే వేరే కంట్రీస్ జరుగుతుంది. ఇండియా నుంచి, యూరోప్ నుంచి, మెనీ కంట్రీస్ నుంచి కొలాబరేట్ అయ్యి ఒక ప్రాజెక్ట్ జరుగుతూ ఉంటుంది. సో ఈ కరోనా వైరస్ వల్ల ఆ వర్క్ కల్చర్కి ఆల్రెడీ అలవాటు పడ్డాయి ఉన్న మనుషులే కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇదే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం అనేది పెద్ద కష్టం అనిపించలేదు. కానీ దానికి మళ్ళీ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వారానికి ఒక 2 రోజులు 3 రోజులు అనేది ఒకటి, కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంకోటి కదా. సో ఈ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ వచ్చేసరికి బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఎక్కడ వస్తున్నాయంటే ఐటీ వర్క్ కల్చర్లో స్టార్ట్ ఎప్పుడు చేయాలి, స్టాప్ ఎప్పుడు చేయాలి, వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి. ఎందుకంటే ఇంతకుముందు బయటికి పరుగులెడుతూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తీసుకురావాలంటే ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ ఏ పని చేయడానికి లేక బయటికి వెళ్ళడానికి అవకాశం లేకపోవడం ఒక సినారియో కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ సినారియోలో బయటికి వెళ్ళలేకపోవడం ఒక సినారియో, మళ్ళీ దానికి అడిషనల్గా ఆ బయటికి వెళ్ళలేక ఏం చేయలేరు కాబట్టి ఇంట్లోనే ఉండి అన్నీ చేయాలి కాబట్టి ఎక్కువ గంటలు పని చేయడం, ఎప్పుడు బ్రేక్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఆపేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, కరెక్ట్ టైంకి ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇలాంటివన్నీ కొత్త ఛాలెంజెస్ కింద చెప్పాలి.
వర్క్ ఓకే. కల్చర్లో కానీ లేదంటే ఐటీ లైఫ్ స్టైల్లో కానీ. సో, వర్క్ కోఆర్డినేషన్ విషయంలో మీరేం డిఫరెన్స్ చూడట్లేదా? దాని మీద ఏమి ఇంపాక్ట్ కలగట్లేదంటారా? కోఆర్డినేషన్‌లోనంటే ఒకప్పుడు ఆహ్, ఆఫీస్‌లోని ఒక మీటింగ్‌లో అంటే ఒకే చోట అందరూ కూర్చొని ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన వేరే వేరే టీమ్స్ ఒక బిల్డింగ్‌లో ఉన్నాయి. ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే అందరిని ఒక రూమ్‌లో తీసుకొచ్చి ఒక పావు గంటలోనో, అరగంటలోనో అయిపోయే ఒక దాన్ని ఇప్పుడు మనం ఆహ్, ఒక గంట నుంచి కొన్నిసార్లు రోజులు కూడా పడతది. ఎందుకంటే అందరూ వేరే వేరే చోట్లున్నారు. కొంతమంది వేరే టైమ్ జోన్‌లో కూడా ఉంటే ఒకవేళ ఆళ్ళందరిని కలిపి తీసుకురావడానికి ఆ డిలేస్ అయితే మాత్రం ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఒక క్వెషన్ అడగడానికి ఎవరన్నా లేదంటే ఒక టాస్క్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి గాని, ఒకళ్ళ దగ్గరికెళ్ళి నడిచి వెళ్లి ఆఫీస్‌లో ఉన్న ఇదంతా ఆఫీస్ కల్చర్ వర్సెస్ వర్క్ ఫ్రమ్ కదా! ఆఫీస్‌లో ఉన్నప్పుడు వెళ్లి అది కంప్లీట్ చేయడం చెప్పేది ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టి ఒక 30 నిమిషాలు, గంట తీసుకొని చెప్పాల్సొస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ లేడు కాబట్టి. సో, కొంచెం ప్రాసెస్ పరంగా కొంచెం మార్పులున్నాయి. హుహు. మనుషులు ఇంతకుముందు చేసే పనులు ఎలా చేశారో, ఇంతకుముందు ఎలా ఇంటరాక్ట్ అయ్యేవారో, ఎలా కొలాబరేట్ అయ్యేవారో వాటిలో చాలా చేంజెస్ ఉన్నాయి. కానీ ఓవరాల్ ప్రొడక్టివిటీ మాట్లాడితే ఓవరాల్‌గా టాస్క్‌ని కంప్లీట్ చేయాలి అని అనుకుంటే, ఇంతకుముందు కంటే ఇది మళ్ళీ సర్వే తోటే తెలిసిందిది. నేను చెప్పేది హుహు. కూడా కొన్ని సర్వేస్ తోటి నేను చేస్తున్న కంపెనీలోని అలాగే మిగతా కంపెనీ సర్వే పెట్టి తెలుసుకున్నది ఏంటంటే ఓవరాల్‌గా ఎఫిషియన్సీ పెరిగింది. హుహు. పీపుల్ యొక్క ఎఫిషియన్సీ. కారణం ఏమిటంటే ఇంతకుముందు టాస్క్ ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువ అంటే ఇప్పుడు వాళ్ళు తక్కువ రోజుల్లో టాస్క్‌ని కంప్లీట్ చేసేస్తున్నారు. సో, ఓకే. యాహ్! బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని కంపెనీస్ అయినా, కొంతమంది క్లయింట్స్ అయినా కూడా ఆల్రెడీ వాళ్ళ ఎంప్లాయీస్‌ని ఆఫీస్‌కొచ్చి వర్క్ చేయమని కూడా చెప్తున్నారు. అండ్ అట్లా చేస్తున్నది గూడా ఉంది. సో, ఏ ప్రాసెస్‌లో వీళ్ళిది చేస్తున్నారు? సో ఇప్పుడు కో కరోనా వైరస్ వల్ల ఉన్న రెగ్యులేషన్స్ ప్రతి సిటీకి, ప్రతి స్టేట్‌కి ఇంకా మన కౌంటీకి వాళ్ళకి ఎవరికి వాళ్ళు స్పెసిఫిక్‌గాన ఉండే రూల్స్ ఇవి. ఎందుకంటే అమెరికా వస్తే ఒక ఫెడరల్ సిస్టమ్ కాబట్టి నీకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రూల్స్ రాసుకునే ఫ్రీడమ్ ఉంది. సో, ఆ రూల్స్ పెట్టి ఎవరికి వీలుంటే వాళ్ళు దాన్ని పెట్టి దాని నుంచి మళ్ళీ ఈ గైడ్‌లైన్స్‌ని ఆర్టిక్యులేట్ చేస్తున్నాయి కంపెనీస్. సో, యాహ్! మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ చేస్తున్న విధానం చెప్పాలి అంటే, ఇప్పుడు రొటేషన్ ప్రాసెస్ అనేది ఒకటి చేస్తున్నారు. ఒక హుహు. కంపెనీలో, ఒక ఫ్లోర్‌లో ఒక 20 మందుంటే, 20 మందిలోని 6 ఒక టైమ్‌లో ఆఫీస్‌లో ఉండేటట్టు. ఒక రోజులో 6 మాత్రమే ఆఫీస్‌లో ఉండేటట్టు. ఈ 6 కంటిన్యూయస్‌గా 3 డేసే వచ్చి, దాని తర్వాత మళ్ళీ 1 వీక్ గ్యాప్ తీసుకొని వచ్చేటట్టు. ఎందుకు ఆ గ్యాప్ అంటే, ఈ 6 ఒకవేళ ఇన్ఫెక్ట్ అయినా, ఏదన్నా సింప్టమ్స్ బయటపడడానికి కొంచెం టైం కావాలి కాబట్టి, మళ్ళీ ఆ సింప్టమ్స్ బయటపడి వచ్చేటట్టు, అలాగే ఆఫీస్ చుట్టూ అంతానా శానిటైజింగ్ అండ్ అండ్ కొంతమందైతే మరి ఇప్పుడు వచ్చే ముందే టెంపరేచర్ స్కానింగ్స్ తీస్తున్నారు. హుహు. సో, కంపెనీస్ ఏంటంటే వాళ్ళ కౌంటీ పెట్టే మినిమమ్ గైడ్‌లైన్స్‌ని తీసుకొని, దాని నుంచి కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్‌ని ఎలా ప్రొటెక్ట్ చేయగలాలి, అలాగే వాళ్ళకి ఎంత యూజ్ ఉంది పీపుల్ ఆఫీస్ తెప్పించడానికి అనే దాన్ని పెట్టి సెట్ చేస్తున్నారు. సో, ఈ రొటేషన్ అనేది వన్ ఆఫ్ ద పాలిసీ. వన్ ఆఫ్ ద ప్రొసీజర్. పాలిసీగా వన్ ఆఫ్ ద ప్రొసీజర్. అండ్ ఇంకొకటి చాలా వెరీ ఇంపార్టెంట్‌గా జనాలు వచ్చినా సరే దూరంగా కూర్చునేటట్టు ఒకటి మ్యాండేటరీ చేశారు. ఇప్పుడులో సోషల్ డిస్టెన్సింగ్. సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా మ్యాండేటరీ చేశారు. సో, ఈటిలతోటి కొంతమంది ఆఫీస్‌కి రావాలి అనే ఉన్న కంపెనీస్ అయితే ఈ విధంగా నడిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇప్పుడు కోవిడ్ యొక్క లక్షణాలు ఎసిమ్ప్టమాటిక్ వాళ్ళు గూడా చాలా మందున్నారు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆహ్, హౌ సేఫ్ ఈస్ గోయింగ్ టు ఎ ఆఫీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిమ్ప్టోమాటిక్ ఉన్నవాళ్ళు మనకి మీరన్నట్టు మిగతా వాళ్ళకి అంటించడానికి ఈజీగా ఉంటది. ఎందుకంటే వాళ్ళకి తెలీదు సింప్టమ్స్ కాబట్టి అంటించడానికి అని చెప్పి. బట్ మెజారిటీ ఆఫ్ ద ఇక్కడున్న కౌంటీస్ గాని ఎవరికైనా గాని అసిమ్ప్టోమాటిక్ కూడా టెస్టింగ్ చేయడం స్టార్ట్ చేశారు. హుహు. ఆల్రెడీ అది మే నుంచి స్టార్ట్ అయింది. ఏదో ఇప్పుడు ఈ జులై నుంచి కాదు. మే నుంచి స్టార్ట్ అయింది. సో, అసిమ్ప్టోమాటిక్ వాళ్ళు ఫస్ట్ చేయగలిగేది వాళ్ళు చేసే ఓన్ రెస్పాన్సిబిలిటీ కంపెనీస్ తీసుకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, అసిమ్ప్టోమాటిక్ పీపుల్‌కి టెస్టింగ్ పెట్టడం. అది ఓకే. ఉందని చెప్పి ఎంప్లాయీస్ చెప్పడం. మేము ఫర్ ఎగైన్ ఇక్కడ నా కంపెనీ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకురావాలి మీకు ఇవ్వడం కోసం. మా కంపెనీలోని ఎంప్లాయీస్‌కి కోవిడ్ యాంటీబాడీ టెస్టింగ్ ఉంది. అది ఇన్సూరెన్స్‌లోంచి కవర్ అవుతది. మీరు తీసుకోవాలని చెప్పి వాళ్ళకి ముందు తెలియజేసి, ఆ ఇన్ఫర్మేషన్‌ని తీసుకోమని చెప్పి తీసుకున్న తర్వాత రమ్మంటున్నాం. సో దట్
వాళ్ళు కూడా మాకు ఉందా లేదా అని తెలుసుకొని రావచ్చు కాబట్టి. సో ఆఫీస్ రావాలి అంటే జాగ్రత్తలు తీసుకోనని రావడానికి కంపెనీ అన్నీ చేయగలదు. చేయలేక కాదు. కంపెనీ జనాల్ని చాలా జాగ్రత్తగా తీసుకురావాలి అని అనుకుంటే ఇలా కూడా తీసుకురావచ్చు. సో అసిమ్ప్టోమాటిక్ ఏం చేయొచ్చు అంటే యాంటీబాడీ టెస్టింగ్ చేయించుకొని వాళ్ళకి లేదు అని ఫీల్ అయితే అప్పుడు జాగ్రత్తగా వాళ్ళు రావచ్చు. ఆబ్వియస్లీ అలా స్క్రీన్ అయిన తర్వాతే కదా అందరూ వస్తారు. సో అందరికీ లేదనేది ఒక క్లారిటీ ఉంది అక్కడ. యూఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో అక్కడ. సో మీరు ఇప్పుడు చూసినట్టయితే ఈ ట్రెండ్ చూసినట్టయితే సో ఇంకా ఎన్ని రోజులు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది ఉండొచ్చు? వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఎప్పట్లో పోదు. దానికి కరోనా వైరస్ ఒకటైతే, రెండోది కరోనా వైరస్ కంపెనీస్కి ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ని చూపించింది ఓపెన్ చేసి. ఏంటంటే ఆఫీస్లో వర్క్ స్పేస్, ఆఫీస్లో ఒక పర్సన్కి ఒక ఫిక్స్డ్ వర్క్ స్పేస్ ఇస్తే ఎంత కాస్ట్ ఉంటుందో ఆపరేటింగ్ కాస్ట్ అనేది ఆఫీసర్స్కి ఇంతకుముందు ఎప్పుడు తెలిసిందే ఎంతమంది పెట్టాలని. బట్ ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ చేస్తున్నప్పుడు ఈ కాస్ట్ని తగ్గించాలి అనేది ఒక థాట్. తగ్గించాల్సి వచ్చినప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే ఈ ఆఫీస్ స్పేస్ని 25% కట్ చేస్తే కూడా చాలా ఆపరేటింగ్ కాస్ట్ మిగులుతున్నాయి. ఆ 25% ఎలా కట్ చేస్తారంటే ఫిక్స్డ్ ఆఫీస్ స్పేస్ నుంచి షేర్డ్కి వెళ్ళిపోయి పీపుల్ని ఓన్లీ అవసరానికే ఆఫీస్కి వచ్చేటట్టు చేయాలని ఆలోచిస్తున్నారు. సో ఇది కంపెనీ సైడ్ నుంచి. సో వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, అలాగే అట్ ద సేమ్ టైం ఇంట్లో పనిచేసిన వాళ్ళు కూడా కొంతమందికి ఏమో చిరాగ్గా ఉండి నేను ఇంట్లో చేయలేను అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇది బెటర్, చాలా మందికి అట్లా ఉంది, చాలా మటుకు ఇదే ఇంట్లోంచి నేను కంటిన్యూస్గా ఉండి చేయలేను అని చెప్పి. సో ఈ ఇంట్లోని పని చేయగలరు పర్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ రెండింటిని మ్యాచ్ చేయాలి అంటే పీపుల్కి ఫిక్స్డ్ స్పేస్ ఇవ్వకుండా ఒక షేర్డ్ స్పేస్ ఇచ్చి ఆ ఆపరేటింగ్ కాస్ట్ తగ్గించుకోవడానికి కంపెనీలు ఇంట్లోనే ఎప్పుడు పని చేయాలనుకున్న వాళ్ళు వారానికి 2 రోజులేరా ఆఫీస్కి, నువ్వు 3 రోజులేరా ఆఫీస్కి అనే పరిస్థితులకి వెళ్ళి రెండింటిని మ్యాచ్ చేయడానికి ప్రజెంట్ కంపెనీస్ ట్రై చేస్తున్నాయి. అండ్ కంపెనీస్కి ఎండ్ ఆఫ్ ద డే ఎంత కాస్ట్ కట్ చేసుకుంటే వాళ్ళకి అంత మంచిది. అలాగే ఎంప్లాయీస్కి ఎంత హ్యాపీగా ఫ్లెక్సిబిలిటీ ఇస్తే, ఎంప్లాయీస్ ఎంత ఫ్లెక్సిబుల్గా వాళ్ళు పని చేసుకోవాలి, ఎంప్లాయీస్ అంత హ్యాపీ. సో ఇట్స్ గోనా బి స్టేయింగ్ దేర్. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పోదు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ కరోనా అన్నది ఐటీ ఉద్యోగుల మీద అంత ప్రభావం ఏం పడలేదు అంటారు మీరు? అంత డైరెక్ట్గా అయితే పడలేదు. కరోనా వల్ల ఎఫెక్ట్ కానోళ్ళు ఎవరూ లేరు. అందరికీ ఎంతో కొంత, అది మానసికంగా అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఏదైనా అందరూ పడ్డారు. డైరెక్ట్గా ఐటీ ఉద్యోగస్తులకి కరోనా వల్ల ఎఫెక్ట్ అంటే మిగతా ఇండస్ట్రీతో పోలిస్తే ఐటీ ఉద్యోగస్తులకి కొంచెం తక్కువ పడింది, బట్ స్టిల్ తక్కువ. దానికి కారణం ఏంటంటే ఐటీ ఈ టైప్ ఆఫ్ వర్క్ కల్చర్ కానీ, ఈ టైప్ ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్, వాళ్ళు ఇంటి నుంచి మీరు ఇందాక అన్నట్టు వేరే కంపెనీ, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అందరినీ ఇంట్లో పెట్టి పని చేయించమని చేయించలేరు. వాళ్ళకి ఎప్పుడు అది వాళ్ళ పద్ధతి కాదు. బట్ ఐటీకి అదే పద్ధతి, ఐటీకి అలాగే పని చేయడం అనేది వాళ్ళ కామన్ పద్ధతి. సో అందుకనే వాళ్ళ పనులు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి కంపెనీస్ కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ని కానీ వాళ్ళ ప్రొడక్టివిటీని కానీ ఇంకా స్టిల్ అలాగే మెయింటైన్ చేయగలుగుతున్నారు. సో కొంచెం సబ్స్టాన్షియల్గా తక్కువ పడిందనే చెప్పాలి మిగతా ఇండస్ట్రీస్తో పోలిస్తే. మిగతా ఆయిల్ ఇండస్ట్రీ, ఎనర్జీ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, సప్లై చైన్ ఇండస్ట్రీతో పోలిస్తే. సో వీటి తర్వాత ఒక జనరల్ క్వశ్చన్ విత్ ఇన్ యూఎస్లో, సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాదాపుగా ప్రతి ఒక్కరికి స్టూడెంట్ లైఫ్ నుంచి ఒక కార్ అనేది ఉంటుంది. సో ఇది స్టేటస్ సింబల్ అంటారా లేకుంటే నెసెసిటీ అంటారా? కార్ అనేది అమెరికాలో చాలా సిటీస్ ఇన్ అమెరికాలోని నెసెసిటీ, అది ఇట్స్ ఎ నీడ్. కారణం ఏంటంటే ఇక్కడున్న ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్కి, ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే ఐదర్ నువ్వు బస్ చూస్తావు మోస్ట్లీ, ఆ కనెక్టివిటీ లేకపోతే కారే కావాలి. సో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇక్కడ ఎక్కువగా కార్లకి లేదంటే నీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఆ ప్రిఫరెన్స్ వల్ల ఇక్కడ ఎవరు వచ్చినా కార్ని అనేది పెట్టుకుంటేనే పనులు ముందుకెళ్తాయి. సో ఒక స్టూడెంట్గా స్టూడెంట్గా వచ్చినప్పుడు నేను కార్ ఓనర్ని, నాకు ఇంకొకరితో కలిసి కార్ తీసుకొని కార్ని ఉంచుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే క్యాంపస్, ఇందాకే మాట్లాడాం, పెద్ద క్యాంపస్ ఉన్నప్పుడు క్యాంపస్ ఒక ప్లేస్ ఇంకో ప్లేస్కి ఒక రోజు వెళ్తావు, 2 రోజులు వెళ్తావు, వారం రోజులు వెళ్తావు, సంవత్సరం పొడుగునా అటు ఇటు కొన్ని పనులకి వెళ్ళాలి అంటే ఒక కారు ఉంటే బాగుంది అనిపిస్తుంది. క్యాంపస్లో ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి. అలాగే
నువ్వు వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవాలన్నా, మనం ఇల్లు నువ్వు ఉంటున్న రూమ్ నడిపించుకోవడానికి వాటికైనా అవన్నీ దూరం ఎక్కువ. ప్రతిదీ స్పేషియస్గా ఉంటుంది కాబట్టి ఒకదానికొకటి దూరం చాలా ఎక్కువ కాబట్టి ఆ దూరాన్ని కవర్ చేయాలంటే కార్ ఉండడం అదే మనకి ఫ్లెక్సిబిలిటీని అట్ ద సేమ్ టైం ఈజీని ఇస్తుంది పనులు చేయడానికి. సో మళ్ళీ చూస్తే ఇప్పుడు ఉన్న ఈ వ్యవస్థలో అంటే అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో వస్తున్న మార్పుల్లో F1 స్టూడెంట్స్ మీద కూడా ఇప్పుడు లైక్ కొన్ని పాలిసీస్ వస్తున్నాయి. అంటే వాళ్ళు కూడా దే షుడ్ లీవ్ ద కంట్రీ అన్నట్టు. అండ్ మొన్ననే లైక్ మన షోలో మాస్టర్స్ స్టూడెంట్స్ కూడా మాట్లాడించడం జరిగింది. సో వాళ్ళు చాలా లైక్ ఆందోళనకే గురవుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఆ పాలిసీ అన్నది ఇంప్లిమెంట్ అవుతే దాదాపు నుంచి వెళ్ళిపోవాల్సి వస్తదేమో అనే ఒక లైక్ ఇక్కడ ఉన్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ తో పాటుగా ఈ పాలిసీ అనేది వాళ్ళని ఒక పానిక్ కి గురి చేసే సిచ్యువేషన్ కి అయిపోయింది. సో ఇలాంటి వారికి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు కాబట్టి సో డెఫినెట్ గా మేబీ ఇంత వరస్ట్ సిచ్యువేషన్ ఏమో మీరు చూసుండకపోవచ్చు. అవును. బట్ మీరు వీళ్ళకి ఇప్పుడు సలహా ఇవ్వాలి అనుకుంటే, వాళ్ళకి ఒక ధైర్యం నింపాలి అనుకుంటే ఏం చెప్తారు మీరు? ఆల్రెడీ యూఎస్కి వచ్చి స్టూడెంట్ కింద ఉన్న వాళ్ళకి అని మాట్లాడుకుంటే ఈ పర్టికులర్ కొత్తగా వచ్చిన రూలింగ్ మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి డిఫరెంట్గా అప్లై అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమో యూనివర్సిటీ మారడానికి ఆప్షన్ ఇస్తున్నారు. కానీ ఆ యూనివర్సిటీ మారడం అనేది నాకు తెలుసు అది అంత ఈజీ పని అయితే కాదు. ఈరోజు ఒక స్టూడెంట్ ఒక దాంట్లో రిజిస్టర్ అయ్యి ఆల్రెడీ కోర్సెస్ రన్ అవుతున్నాయి అంటే ఇంకో యూనివర్సిటీకి అప్లై చేయాలి అంటే మళ్ళీ అన్ని మ్యాచ్ అవ్వాలి మళ్ళీ వాళ్ళ క్రెడెన్షియల్స్ అన్నీ. సో ఇమీడియట్గా తీసుకోగలిగే స్టెప్ వాళ్ళకి ఏంటంటే వేరే ఇంకొక యూనివర్సిటీ వెతుక్కోవడానికి ఒక స్టెప్ ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇదే బయట నుంచి వచ్చే వాళ్ళకైతే యూనివర్సిటీస్ ఎప్పుడు కూడా ఒక అడ్మిషన్ ఇచ్చిన తర్వాత డిఫర్ చేస్తాయి వాళ్ళ అడ్మిషన్ని. సో వాళ్ళు ఒక సెమిస్టర్ డిఫర్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ సెమిస్టర్కి రావడానికి ప్రాబ్లం ఉండదు కాబట్టి అలా డిఫర్ చేసుకొని వాళ్ళు ఆల్రెడీ ఎంతో ఎక్సైట్మెంట్ తోటి ఎంతో అంబిషన్స్ తోటి ఆ యూనివర్సిటీకి అప్లై చేశారు కాబట్టి ఒకవేళ అప్లై చేసినట్టయితే ఆ అంబిషన్స్ని కొన్ని రోజులు పాజ్లో పెట్టి మళ్ళీ రావడానికి అనేది వాళ్ళు చూడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్న వాళ్ళకి యూనివర్సిటీ మారడానికి అవకాశం ఇస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోవడం కానీ లేదంటే వాళ్ళ యూనివర్సిటీ వీటిల్లోనే ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ యూనివర్సిటీస్ కూడా స్టూడెంట్స్ వైపే ఆలోచిస్తుంది. మీరు స్టూడెంట్స్ ఎప్పుడు కూడా యూఎస్లో వాళ్ళంతటి వాళ్ళే ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉండదు అనుకోవడం అనేది పూర్తి కరెక్ట్ కాదు. సో ఈ కొత్త రూలింగ్ అప్లై చేసిన తర్వాత వెంటనే ఫస్ట్ చూసింది ఎన్ని పర్సెంటేజ్ ఆఫ్ యూనివర్సిటీస్ 100% ఆన్లైన్కి వెళ్తున్నాయని చెప్పి. అది ఒక 10 to 20%. యూనివర్సిటీస్ అమెరికన్ యూనివర్సిటీ 20 to 20% మాత్రమే 100% ఆన్లైన్కి వెళ్తున్నాయి. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ యూనివర్సిటీస్ తోటి ఈ స్టూడెంట్స్ ఎంగేజ్ అయ్యి వాళ్ళు ఈ సిచ్యువేషన్లో మేము వెళ్ళలేము అంటే కనీసం అట్లీస్ట్ ఒక క్లాస్ అన్నా ఆన్ క్యాంపస్ పెట్టడానికి యూనివర్సిటీస్ ఏమో సరే 100% ఆన్లైన్ నుంచి 50% క్లాసెస్ ఆన్లైన్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో అగైన్ మనం ఎప్పుడు కూడా విత్ ఇన్ రూల్స్లోనే ఏదైనా పని చేయాలనుకుంటాం కాబట్టి విత్ ఇన్ రూల్స్లోనే ఈ స్టూడెంట్స్ వేరే పని చేయడానికి ట్రై చేయొచ్చు. ఇవన్నీ చెప్పిన మాత్రం స్టిల్ కొంతమంది ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కొంతమంది మిగిలిపోతారు. ఎందుకంటే రూల్స్ పెడుతున్నప్పుడు అందరిని ఇంక్లూడ్ చేసి ఎప్పుడు ఎవరు రూల్స్ పెట్టరు, అందులో గ్యారంటీ. సో స్టిల్ ఇవన్నీ అవకాశాలు ఉన్నా ఎంతో కొంతమందికి ఇది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక టెంపరీ పాజ్ అనుకొని ఇండియాకి వెళ్ళి మళ్ళీ ఇంకో సెమిస్టర్ రావడమే వాళ్ళకి ఫ్యూచర్ కోసం ఆలోచించే వాళ్ళకి అయితే మంచిది అనేసి నేను చెప్పాలనుకుంటున్నా. దీన్ని ఒక పెద్ద బ్రేక్ లాగా లేదంటే ఇది ఇంకా డెడ్ ఎండ్ కింద చూడకుండా ఇది ఒక పాజ్ లాగా, బ్రేక్ ఇన్ ద చైన్ లా కాకుండా ఇది ఒక పాజ్ లాగా తీసుకొని ఇండియాకి వెళ్ళి మళ్ళీ రావడానికి ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సరే ఇప్పుడున్న లైక్ COVID-19 కావచ్చు అండ్ ఇక్కడ ఉన్న ఇప్పుడు వ్యవస్థలోని పాలసీస్ వల్ల అయినా కావచ్చు, డెఫినెట్ గా చూసినట్టయితే అమెరికాకి ఇప్పుడు రావడం అన్నది కొత్తగా స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్న ప్రాసెస్ లో ఒక 1-2 years లైక్ ఈ COVID-19 వల్ల కూడా ట్రావెలింగ్ అనేది ఉండదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు లైక్ ఒక 2 years తర్వాత అయినా మళ్ళీ ఆ విద్యార్థులు అనే వాళ్ళు నాట్ ఓన్లీ అమెరికా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది కదా. సో అట్లాంటి స్టూడెంట్స్ కి
ఒక యూనివర్సిటీ అంటే మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? నాకు నీ మాట కట్ అయింది. ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక ఓకే. స్టూడెంట్ హుహు. మీరు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారు? ఓకే. ప్రతి దీనికి మనం స్టూడెంట్ పెట్టి ఆన్సర్ చేయాలి. స్టూడెంట్‌కి తన వితిన్ కంట్రీలోని మన భారతదేశంలో కాకుండా బయటికెళ్ళి చదువుకోవాలి అనుకుంటే డెఫినెట్‌లీ వాళ్ళు ఎంతో కొంత గోల్స్ తోటి లేదంటే ఎంతో కొంత ఆలోచనతోటి వస్తారు. సో, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు యూనివర్సిటీని ఎప్పుడు కూడానా ఆ యూనివర్సిటీ లొకేషన్ నేను చూడాలని అంటాను. ఆ యూనివర్సిటీకి వచ్చే ఫండింగ్స్, ఆ యూనివర్సిటీ ఎలాంటి వాళ్ళతో సపోర్ట్ అవుతుంది. అంటే స్టేట్ ఒకటే సపోర్ట్ చేస్తుందా డబ్బులిచ్చి, రిసర్చ్‌లిచ్చి, లేదంటే కంపెనీస్ కూడా ఇచ్చి చేస్తున్నాయి అనేది చూసుకోవడం చాలా మంచిది. ఓకే. అది ఒకటైతే, లొకేషన్ ఒకటైతే, ఇంకొకటి దాని చుట్టూ ఏంటున్నాయి? ఆ యూనివర్సిటీ చుట్టూ ఏంటున్నాయి? ఇందాక మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టయితే ఎండ్ ఆఫ్ ద డే ఒక స్టూడెంట్ ఇక్కడికి వచ్చేది ఎడ్యుకేషన్ తీసుకొని దాంతో ఉద్యోగం చేయాలి అనుకుంటే అప్పుడు చుట్టూ కంపెనీస్ ఉండాలి. ఇక్కడ వచ్చి ఒక రిసర్చ్ చేసి, ఆ రిసర్చ్ నుంచి తన నాలెడ్జ్ గెయిన్ చేసి ఇంకా ఫర్దర్‌గా రిసర్చ్ తీసుకెళ్లాలంటే కూడా పక్కన మళ్ళీ ఆర్&డి ఫెసిలిటీస్‌కి ఆటిలకి యాక్సెసిబిలిటీ ఉండాలి. సో, ఆ యూనివర్సిటీ చుట్టూ ఏముంటున్నాయి? ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ లొకేషన్ చుట్టుపక్కల ఏముంటున్నాయని చూసుకోవడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రైటీరియా. సో, దానికి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ యూనివర్సిటీకి వచ్చే ఫండింగ్స్. ఏదైనా యూనివర్సిటీలో స్కాలర్‌షిప్స్ బాగా వస్తున్నాయంటే కారణం ఆ యూనివర్సిటీకి ఆల్రెడీ కొలాబరేషన్ తోటి చాలా మంది పనిచేస్తున్నారని అక్కడ ఆన్సర్. యాహ్! ఓకే సుధీర్. ఫుల్ టైమ్‌ని మాతో అండ్ మా వ్యూవర్స్‌తో స్పెండ్ చేసినందుకు అండ్ చాలా కొత్త విషయాలు, తెలియని విషయాలు కూడా మాతో షేర్ చేసుకున్నందుకు గాను థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మై ప్లెజర్. థ్యాంక్ యూ. యాహ్!